తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రోజు మనం స్థాపించుకున్నామంటే ఖచ్చితంగా దీని అవసరం ఉంది. ఎందుకంటే 78 సంవత్సరాల నుంచి మనకు స్వాతంత్రం వచ్చిన ఏ రోజు కూడా బీసీ ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేదు? ఎందుకు మనకు రాజ్యాధికారం రాలేదు? ఎందుకు మనకు అన్ని విధాలుగా అణిచివేస్తున్నారు? సో ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి అవకాశాలు ఉన్నా మనకు అవకాశాలు ఇవ్వరు. ఎంతసేపు సంక్షేమ పథకాలు అవి ఇవి చెప్పి మనల్ని అక్కడే ముష్టాడుకోమంటారు తప్ప రాజ్యాధికారం ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకే ఈరోజు బీసీ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా అవసరం అండి. ప్రభుత్వాలు మీకు ఏం తక్కువ చేశాయని మీరు ఇవాళ పార్టీ స్థాపించారంటే ఏం చెప్తారు? ప్రతి విషయంలో తక్కువే చేశాయి సార్. ఎక్కడ మాకు అవకాశాలు ఎక్కడున్నాయి? ఈరోజు ఎంతో మంది మేధావులు చర్చించారు కదా, స్కాలర్షిప్ల కోసం అని. అది బిల్ అక్కడే పెండింగ్ ఉంటుంది. సప్లైన్లో నిధులు అప్లై చేస్తారు, అది అక్కడే పెండింగ్ ఉంటుంది. ఏండ్లు అక్కడే ఉంటాయి కానీ మనకు మాత్రం ఏవి రావు. కానీ మీకు విద్యలో అవకాశం లేదా, వ్యాపారంలో అవకాశం లేదా, లేకపోతే రాజకీయాల్లో అవకాశం లేదా? ఎక్కడ అవకాశం లేదు మీకు? ఎక్కడ అవకాశం లేదు సార్. 8% 10% ఉన్న ఓసీలు రాజ్యాధికారం చేస్తున్నారు. 90% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్న వాళ్ళు ఎంతమంది రాజ్యాధికారం చేస్తున్నారు? ఇది మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కదా ఎంతైనా. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో మీకు 42% రిజర్వేషన్ కల్పించిన పరిస్థితి, మరి దాని గురించి ఏం చెప్తారు? 42% కల్పించింది, కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకా ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఇంకా అనౌన్స్మెంట్ చేయట్లేదు? ఎందుకంటే ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి. అట్లా చెప్తారు కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చే వరకు అది అవ్వదు. వాళ్ళే ఇచ్చుకుంటారు సార్. ఇప్పుడు అన్ని రంగాల్లో వాళ్ళే ఉన్నారు కదా, అన్ని మీడియా కానీ సార్ ఆల్రెడీ మండలిలో కూడా మాట్లాడారు కదా సార్. అన్ని రంగాల్లో వాళ్ళే ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఎక్కడ ఉన్నాయి అవకాశాలు? మన అవకాశాల కోసం మనమే ఈరోజు పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఆత్మగౌరవంతో రాజ్యాధికారం సాధించుకుంటాం. 2028లో బీసీ రాజ్యాధికారం ఖచ్చితంగా వస్తుంది సార్. కానీ గతంలో కేసీఆర్ మీకేమో రైతు బంధు ఇచ్చారు, మరి బీసీ బంధు ఇచ్చారు, దాని గురించి ఏం చెప్తారు? బీసీ బంధు ఇచ్చారు సార్. ఎంతమందికి ఇచ్చారు? జస్ట్ అది ఎరా సార్, జస్ట్ ఎరా చేశారు అనమాట. ఎరా వేసి బీసీలను అక్కడ టర్న్ చేసి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటుంటారు. ఇచ్చారు సార్. ఇంత 700 కోట్ల స్కామ్ జరిగింది, అది అఫీషియల్గా వచ్చిన అనౌన్స్మెంట్. అన్అఫీషియల్గా కొన్ని కోట్ల రూపాయల స్కామ్ చేశారు సార్. గొర్రెలు అనేసి చేపలు అనేసి. రాజ్యాధికారంలో వీళ్ళు ఉంటారు, గొర్రెలు చేపలు అనేసి మనకు చెప్తారు. ఎందుకు సార్? మనకు రాజ్యాధికారం చేత కదా, మనం కూడా చేసుకోవచ్చు కదా. కానీ బీజేపీ మీకు పోయిన ఎన్నికల్లో బీసీ క్యాండిడేట్ సీఎం అన్నట్టు ప్రకటించింది కదండి, మరి దాని గురించి ఏం చెప్తారు? చూద్దాం సార్, మనం కూడా రఫ్ కాంపిటీషన్ ఇద్దాము, ఇస్తే మంచిదే కదా. ఎవరైతే ఏముంది బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఒక ప్రశ్న ఏంటంటే మీకు యూనిటీ లేదు, బీసీలో ఐక్యత లేదు కాబట్టి ఈ రకంగా ఉన్న పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఉంది సార్, యూనిటీ ఉంది, కానీ ఎక్కడికక్కడ అణిచివేసిండ్రు ఇన్ని రోజుల నుంచి. కానీ ఇప్పుడు ఒక వేదిక అనేది తయారైంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇంతమంది ఇన్ని వేల జనాలు ఇక్కడికి వచ్చినారంటే అర్థమవుతుంది కదా సార్ యూనిటీ ఉందా లేదా అనేది. 2028లో ఖచ్చితంగా తెలుస్తుంది యూనిటీ ఉందా లేదా అనేది.